వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథాకుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని సప్తమ స్కంధంలోని 7వ అధ్యాయంలో మనం మరో భాగంలోకి వచ్చాం. మరో 10 శ్లోకాలు చెప్పుకుందాం. ప్రహ్లాదుడు చెబుతున్నాడు నారదుల వారు చేసిన ఉపదేశం. ఈ తాత్వికపరమైన విషయాలన్నీ జాగ్రత్తగా గమనిద్దాం. అష్టౌ ప్రకృతయః ప్రోక్తాస్త్రయ ఏవ హి తద్గుణాః. వికారాః షోడశాచార్యైః పుమానేకః సమన్వయాత్. మూల ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, పంచతన్మాత్రలు అను 8 తత్వములను ప్రకృతి అని గురువులు చెబుతూ ఉంటారు. ఆ ప్రకృతి సత్వము, రజస్సు, తమస్సు అను 3 గుణములు గలది. ఇది 10 ఇంద్రియములు, మనస్సు, పంచమహాభూతములు అను 16ను దాని వికారములు. వీటన్నింటి యందు ఒక పురుషుడు అంటే ఆత్మ చైతన్య స్వరూపుడుగా వ్యాపించి ఉండును. దేహస్థు సర్వసంఘాతో జగత్తస్థురితి ద్విధా. అత్రైవ మృగ్య పురుషో నేతి నేతీత్యతత్యజన్. వీటన్నింటి సముదాయమే దేహము. ఇది స్థావరములు, జంగమములు అని 2 విధములు. ఇందలి అంతఃకరణము, ఇంద్రియములు మొదలగు అనాత్మ పదార్థములను ఇది కాదు ఇది కాదు అని నిరాకరిస్తూ ఆత్మను అన్వేషించాలి. ఎలిమినేషన్ ప్రాసెస్. అన్వయ వ్యతిరేకేణ వివేకేనోషతాత్మనా సర్గస్థాన సమామ్నాయైర్విమృషద్భిర్భిః సత్వరైః. ఆత్మ అన్నింటి యందు వ్యాపించి ఉన్నది గాని అది అన్నింటికంటే వేరుగా ఉన్నది, విలక్షణమైనది. ఈ విధంగా శుద్ధమైన బుద్ధితో నెమ్మదిగా జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను గూర్చి వివేచన చేయాలి. ఈ విచారమునందు ఎంతమాత్రము తొందరపాటు పనికిరాదు. బుద్ధేర్జాగరణం స్వప్న సుషుప్తిరితి వృత్తయః. తాయేనైవానుభూయంతే సోధ్యక్షః పురుషః పరః. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అను 3ను బుద్ధి యొక్క వృత్తులు. ఎవరి ద్వారా ఈ వృత్తులు అనుభవమునకు వచ్చుచున్నవో అతడే వీటికి అతీతుడైన సాక్షియకు పరమాత్మ. ఏభిస్త్రివర్ణైః పర్యస్తైర్బుద్ధిభేదైః క్రియోద్భవైః స్వరూపమాత్మనో బుద్ధేర్గంధైర్వాయుమివాన్వయాత్. పై 3 అవస్థల ద్వారా కలిగేడు మార్పులు చేర్పులు బుద్ధి యందు కలుగుతూ ఉంటాయి. ఆ బుద్ధి యందే ఆత్మ అనుగతమై ఉన్నది. అందువలన బుద్ధితో ఏర్పడిన తాదాత్మ్యముచే ఈ అవస్థలు ఆత్మ వలననే జరుగుతున్నవా అని అనిపిస్తుంది. కావున ఇట్టి తాదాత్మ్యమును నిరాకరించి గంధము అనగా వాసన వలన దానికి ఆశ్రయమైన వాయువును గుర్తించి గంధమును నిరాకరించినట్లుగా బుద్ధిలోని అవస్థలను ప్రకాశింపజేయునట్టి సాక్షి రూపముననున్న ఆత్మను తెలుసుకోవాలి. ఏతద్వారో హి సంసారో గుణకర్మ నిబంధనః. అజ్ఞానమూలోపార్థోపి పుంసస్వప్నైవేష్యతే. గుణములచే కర్మలచే సంబంధము జోడింపబడుట వలన జనన మరణ చక్రములో తిరుగుట తప్పదు.
అజ్ఞానము వలన శరీరమునందు ఆత్మబుద్ధి కలుగుతుంది. ఇది మిథ్యయే గాని సత్యము కాదు. అయినను ఇది స్వప్నము వలె జీవునకు ప్రతీతమవుతూ ఉంటుంది. తస్మాత్ తవద్భిః కర్తవ్యం కర్మణాం త్రిగుణాత్మనాం బీజ నిర్హరణం యోగః ప్రవాహో పరమోధియః. సోదరులారా, అందువలన మొట్టమొదట మీరు గుణములను అనుసరించుచు కలుగునట్టి కర్మ బీజములను నష్టపరచవలెను. గుణములను అనుసరిస్తూ కలుగునట్టి కర్మ బీజములను నష్టపరచాలి. దీని వలన బుద్ధి యొక్క వృత్తుల ప్రవాహము నివృత్తమవుతుంది. దీనినే యోగము లేక పరమాత్మ ప్రాప్తి అంటారు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. తత్రోపాయ సహస్రాణామయం భగవతోదితః యదీశ్వరే భగవతి యథా యైరంజసారథిః. త్రిగుణాత్మకమైన కర్మబీజములను తొలగించుటకును లేదా బుద్ధివృత్తుల ప్రవాహమును ఆపివేయుటకును వేల కొలది సాధనములున్నాయి. భగవంతుని యందు ప్రేమ కలుగుట వలన సహజముగానే అతని స్మరణ జరుగుతూ ఉంటుంది. భగవంతుని ఎడల ప్రేమ కలుగుటకు ఇదియే సులభోపాయము. ఈ విషయమును భగవానుడే స్వయంగా చెప్పి ఉన్నాడు. గురు శుశ్రూషయా భక్త్యా సర్వలాభార్పణేన చ సంగేన సాధు భక్తానాం ఈశ్వరారాధనేన చ. భక్తితో గురువును సేవించుట, తనకు దొరికిన సకల పదార్థములను భగవంతునకు సమర్పించుట, సాధు పురుషులైన భక్తులతో సాంగత్యము చేయుట, భగవంతుని ఆరాధించుట, ఆ ప్రభువు యొక్క కథలను శ్రద్ధగా వినుట, ఆయన గుణములను లీలలను శ్రద్ధగా కీర్తించుట, ఆ స్వామి పాద పద్మములను ధ్యానించుట, ఆయన మందిరములోని మూర్తిని దర్శించి పూజించుట మొదలగు సాధనముల ద్వారా భగవంతుని యందు సహజమైన ప్రేమ భక్తి కలుగును. శ్రద్ధయా తత్కథాయాం చ కీర్తనైర్గుణకర్మణాం తత్పాదాంబురుహధ్యానాత్ తల్లింగేక్షార్హణాదిభిః హరిః సర్వేషు భూతేషు భగవానాస్త ఈశ్వరః ఇతి భూతాని మనసా కామైస్తైః సాధుమానయేత్. సర్వశక్తిమంతుడైన శ్రీహరియే సకల ప్రాణులలో విరాజిల్లుచున్నాడు. అనుభావముచే యథాశక్తి ప్రాణులన్నింటి యొక్క అభిలాషలను నెరవేర్పవలెను. హృదయపూర్వకముగా వారిని గౌరవింపవలెను. తరువాతి వివరం మరో అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనోహరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.